అథర్వణ వేదం 20వ కాండం 18వ మంత్రం, 18వ సూక్తం 4వ మంత్రం. 20వ కాండంలో 18వ సూక్తంలో 4వ మంత్రం. ఇందలి విషయం పరమేశ్వరుని స్తుతి, ఈశ్వర స్తుతి. స్తుతి అంటే గుణాలను స్తుతి చేయటం, పరమేశ్వరుని గుణాన్ని స్తుతి చేయటం పలుకుతాం. ఓం వయం ఇంద్రత్వాయ వోభిప్రణోమమో వృషన్ విద్ధి త్వస్య నో వసో. ఇందలి పదముల యొక్క అర్థము: ఇంద్ర, ఓ పరమేశ్వర, వృషన్, సుఖప్రదాత, త్వాయవః, నన్ను పొందవలనను కోర్కెతో, వయం, మేము, నిన్ను, అభిప్రణోనుమః, అన్ని విధములా స్తుతించుచున్నాము, నమస్కరించుచున్నాము. వసో, సకల ప్రపంచమును వసింపజేయు వసు ఈశ్వర, నీవు, నహ, మమ్ము, అస్యతు, ఈ రాజ్యమును రక్షించు వారినిగా ఎరుగుము, మా స్తుతిని కూడా నీవెరుగుదువు. ఇది ఇందులో పదార్థము. ఏంటి ఈ మంత్రంలోని స్తుత్యార్థం? పరమేశ్వరుణ్ణి ఏమి ఇంద్ర శబ్దంతో స్తుతి చేస్తున్నాము. వృషన్, సుఖప్రదాత. రెండోది, ఓ సుఖప్రదాత, ఓ పరమేశ్వర. అందుకే సుఖప్రదాత. సుఖం అంటే మనము లౌకిక సుఖాలు కాదు, భౌతిక సుఖాలు కాదు. భౌతికానికి పూర్తిగా భిన్నమైనటువంటి, అతీతమైనటువంటి కేవల సుఖం. అది మోక్షం తర్వాత వచ్చేటటువంటి ఆనందము, కేవల సుఖము. అటువంటి సుఖము మానవులలో కానీ ఇతర ప్రాణుల్లో ఎక్కడా లేదు. అది కేవలం ఈ భూమి మీద కూడా లేదు, ఈ భూమిలో పదార్థాలు లేదు. కేవలం పరమాత్మ దగ్గర మాత్రమే ఉంది కేవల సుఖం, మోక్ష ఆనందం. కాబట్టి అది ఆయన నుంచే పొందాలి. అది పొందాలనే కోరికతో నిన్ను స్తుతించుచున్నాము అనేది ఈ మంత్రంలో. అభిప్రణోనుమః, నమస్కరించుచున్నాము. పరమాత్మని కోరడం అంటే ఏం కోరాలి? ఏది కోరుదామని ఇచ్చేస్తున్నారు. మనకి శరీరం ఇచ్చాడు, శరీరం తినడానికి కావాల్సిన పదార్థాలన్నీ పరమాత్మ ఇచ్చే ఉన్నాడు. ఏదైనా అడుగుదామంటే, మనం బంగారం అడుగుదామంటే భూమిలో ఆల్రెడీ పెట్టేసి ఉన్నారు బంగారం. అలాగే ఏ పదార్థాలు కావాలన్నది అన్నీ పెట్టే ఉన్నారు. పరమాత్మ అడగడానికి ఆయన ఈ ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మానవులకు అనుకూలంగా చేసి వారికి కావాల్సిన సమస్త పదార్థాలను సృష్టించి తర్వాత మానవుని సృష్టించారు. కాబట్టి మానవుని కోరవలసింది ఏమీ లేదు. ఉన్న వాటిని మనము ఈశ్వరుని ప్రణిధానంతో ఆయనకి సమర్పణ చేసి మనము భోగించాలి. అలాగే త్యాగభావంతో భోజించాలి. ఇదంతా నా సంపాదన, నేనే సంపాదించాను, ఈ నా పదార్థాలని కాకుండా వీటికి స్వామి పరమాత్మని తెలుసుకొని ఆయనకి సమర్పణ భావంతో మనము కావాలని స్వీకరించి దానగుణంతో, ఆ త్యాగభావంతో వాటిని భుజించాలి. అలాగే ఈ రాజ్యమును రక్షించిన వారిగా ఎరుగుము, నీవు, మమ్ము. అలాగే ఈ రాజ్యమును పరమాత్మ రక్షణ అంటే రోజు మనకు సేవలు చేయటం అని కాదు. జీవులకి అనుకూలమైన ఆవాసయోగ్యమైనటువంటి ఈ భూమి, అంతరిక్షము, ఇతర గోళాలని సృష్టించి వాటి యొక్క నియమ పరిధిలో, వాటి రక్షణ పరిధిలో వాటిని చెల్లింపజేస్తూ ఆయన నియమాలతో వాటిని నడుపుతున్నది. ఇదే రక్షణ మనం కాపాడటం అనేది. కాబట్టి ఇదే ఏ భూగోళమైన ఏదో రోజున వచ్చేసి భూమిని, ఇతర గ్రహాలు అన్నీ వాటి గతులు తప్పి గుద్దుకుంటే ఏమవుతుంది? ప్రళయం జరిగిపోతుంది. కాబట్టి అలా జరగకుండా చరాచర జగత్తుని వ్యవస్థితముగా ఉంచు పరమేశ్వరుని మేము సద్భక్తితో. అది ఈ జగత్తులో సమస్తము కూడా ఒక రక్షణ వ్యవస్థ ఉన్నది మానవులకు.
ఓజోన్ లేయర్ అంటున్నారు. ఆ ఓజోన్ లేయర్ ఈ భూమిని రక్షిస్తుంది, భూమిని జీవులు రక్షిస్తుంది. ఇక్కడ చేసిన భూమి మీద జరిగిన కాలుష్యం కారణంగా ఆ ఓజోను పొర రంధ్రాలు పడిపోయి అక్కడి నుంచి అల్ట్రావైలెట్ రేసు ప్రమాదకరమైనటువంటి భూమి మీదకి వచ్చేసి మానవులకి జంతువులకు కూడా చర్మ క్యాన్సర్లు వస్తున్నాయని శాస్త్రజ్ఞులే స్వయంగా చెప్తున్నారు. సైన్స్ చెప్తుంది. మన కారణంగా నష్టం జరిగింది. కానీ పరమాత్మ ఏం చేశారు? మనకు రక్షణ వ్యవస్థ అనేది ఒకటి కల్పించారు. ఆ ఓజోన్ పొరని దేవుడు సృష్టించిన దైవ సృష్టి తప్ప మానవులు, సైంటిస్టులు, మరో మతస్థులు ఎవరో తయారు చేసింది కాదు ఓజోన్ పొర అనేది. కాబట్టి అది రక్షణ వ్యవస్థ ఈ చరాచర జగత్తుకు. అటువంటి రక్షణ వ్యక్తిను ఆయన నియమించి సృష్టించి మనం రక్షిస్తున్నాడు కనుక భక్తి భావంతో ఆయనకి నమస్కరించుము, అమిత శ్రద్ధతో స్తుతించుము. అలాగే మా భక్తి శ్రద్ధలను ఆ పరమ ఐశ్వర్యశాలి ఎరుగును, మా స్తుతిని ఆలకించును. ఇది స్తుతి నింద అనేది రెండు పదాలు. గుణేషు గుణారోపణం స్తుతి. ఉన్న గుణములు ఉన్నట్టుగా చెప్పడం స్తుతి. గుణేషు దోషారోపణం నింద. గుణములను ఉన్న గుణములు కాకుండా లేని గుణాలని ఆరోపించి చెప్పడం నింద. ఉదాహరణకి పరమాత్మ సర్వవ్యాపకుడు అనేదేంటి? అతను గుణేష్ గుణారోపణం. అతను ఉన్న గుణాలు ఉన్నట్టుగా చెప్తున్నాం కాబట్టి ఆయన స్తుతి చేసినట్టు అవుతుంది. పరమాత్మ ఏకదేశి, అతను శరీరధారి, అతను విగ్రహం నుండి ఒకే చోట ఉన్నాడు, ఈ విగ్రహం నుండి ఇక్కడే ఉన్నాడు ఒక చోట అని చెప్పడం అనేది గుణేష్ దోషారోపణం. సర్వవ్యాపకత్వాన్ని ఒకచోట ప్రతిపాదించి ఏకదేశిగా చెప్పడం అనేది దోషం, అది స్తుతి కాదు. దోషేషు దోషారోపణం. గుణేషు దోషారోపణం, గుణేషు గుణారోపణం స్తుతి అన్నాము. గుణేషు దోషారోపణం. దోషేషు గుణారోపణం నింద. లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పడం కూడా నిందే. కాబట్టి ఇక్కడ స్తుతి చేసేటప్పుడు 4 విషయాలు తెలుసుకొని స్తుతి చెయ్యాలి. ఉన్నదాన్ని ఉన్నట్లుగానే చెప్పాలి, లేనిది ఆరోపణ చేయకూడదు. లేని చోట ఉన్నదాన్ని గుణాలు చెప్పకూడదు. దోషం దగ్గర గుణాలను చెప్పకూడదు. మనకి ఈ స్తుతి ఏం చేస్తుంటారు ఇప్పుడు, మీరు మంత్రుల దగ్గరికి వెళ్ళి తన స్వార్థ ప్రయోజనం కోసం లేని గుణాలు చెప్పి పొగుడుతుంటారు. అది వాస్తవంగా అదేంటంటే నింద స్తుతి తెలుసుకొని మాట్లాడాలి అన్నమాట. కాబట్టి పరమాత్మ మనకు అన్నీ ఇచ్చాడు, ఇవ్వాల్సిన ఏమీ లేదు. పరమాత్మ కోరవలసింది ఆనందమే, సదానందం, శాశ్వత సుఖము, పరమశాంతి. దానికోసం పరమాత్మని ప్రార్థించాలి. పరమాత్మ మన నుంచి ఏమీ కోరడంలో నాకు ఈ పదార్థ ఆ పదార్థాలు ఇవ్వండి, ఇవన్నీ నేను తింటాననే పదార్థాలు కోరడం లేదు. కాబట్టి మనం ఇవ్వవలసింది మా ఆత్మ సమర్పణం. శరణాగతి. ఓ